టైం వచ్చేసి 1:47. 3 hours 20 minutes రన్ టైం పెట్టుకున్నారు కాబట్టి దానికి జస్టిస్ చేయాలి కూడా. మరి ఫస్ట్ పార్ట్ కి మళ్ళీ అబ్రప్ట్ గా చేయకుండా బాగా బ్లెండ్ చేసి ప్రాపర్ గా ఎండ్ చేయాలి ఐ థింక్. బికాస్ ఎందుకంటే ఈ మూవీ రన్ టైమే ఎక్స్ట్రా 3 hours 20 minutes. సో అది చూసుకోవాలి. సో ఈ థాట్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళాను అండ్ చెప్తున్నా చూడండి, మూవీ చూస్తున్నప్పుడు ఒక పాయింట్ కి అయితే దీన్ని మించిన కమర్షియల్ సినిమా ఇంకోటి తీలేరు అనిపించింది. లైక్ తెలుగు మూవీస్ ఏ ఎలిమెంట్స్ కి అయితే ఫేమస్ సో సుకుమార్ స్టైల్లో అట్లన్నిటిని ఇరక్కొట్టేశారు. ఇన్ఫాక్ట్ మూవీకి వెళ్లే ముందు నాకు ఈ థాట్ కూడా ఉంది దట్ ఫస్ట్ పార్ట్ లో కూడా ఈ ఎలిమెంట్స్ చూపించారు అండ్ అవి నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయినాయి కాబట్టి అనవసరంగా డబల్ చేసి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయి క్రింజ్ చేస్తారేమో అని. కానీ ఈ మూవీలో అలా చేయలేదు, వాటన్నిటిని కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. అండ్ ఇంకోటి ఇలాంటి కమర్షియల్ అనే మూవీస్ లో మాక్సిమం తర్వాత ఏం జరిగిద్దో ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఇన్ఫాక్ట్ నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ ఏదైతే చేశానో దాంట్లో నుంచి 99% మొత్తం దిగిపోయింది. ఒక్క 2-3 ఎలిమెంట్స్ మారినాయి కానీ మాక్సిమం అదే ఉంది. ఇన్ఫాక్ట్ అందుకే నేను తెలుగు మూవీ ట్రైలర్స్ బ్రేక్ డౌన్ చేయను. కానీ నాకు ఈ మూవీలో నచ్చింది ఏంటంటే ఏం జరగబోతుందో తెలిసినా గానీ దాని సుక్కు స్టైల్ తో ట్రీట్ చేయడం వలన చూస్తుంటే హై వచ్చింది. లైక్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా చూడడానికే చాలా డిఫరెంట్ గా మైండ్ పోయే లెవెల్లో సెటప్ చేసుకున్నారు. ఇంకోటి సాంగ్స్ చాలా మంది అన్నారు లాస్ట్ మినిట్ లో సాంగ్స్ తయారు చేశారని, బట్ మూవీలో ముందు నుంచే సాంగ్స్ కు సంబంధించి కొన్ని విషయాలు చెప్తా వచ్చారు. మూవీ చూసిన వాళ్ళకి అర్థమైంది నేనేం చెప్తున్నానని. సో ఆ పార్ట్ కూడా చాలా తెలివిగా రాశారు. ఇన్ఫాక్ట్ యాక్షన్ సీన్స్ లో మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా కొట్టారు, దానికి తగ్గట్టు సెట్ డిజైన్ అయితే అద్దరు కొట్టారు అండ్ అలాగే కామెడీ కూడా బాగా బ్లెండ్ చేశారు. సో ఇలా కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా నెయిల్ చేశారు. అండ్ అసలు మెయిన్లీ మూవీ టైటిల్ తీసుకోండి, పుష్ప ది రూల్. అంటే పుష్ప లాంటి క్యారెక్టర్ రూల్ చేస్తే ఎలా ఉంటుందో దీంట్లో చూపించారు. సో ఒక విధంగా టైటిల్ కి జస్టిఫై చేశారు, బట్ స్టోరీలో సర్ప్రైజెస్ మిస్ అయ్యా. కానీ స్టిల్ ఒక పాయింట్ వరకు చాలా హై వచ్చింది చెప్పిన ఎలిమెంట్స్ మూలాన. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఐ వాస్ కంప్లీట్లీ ఫ్లాట్ బికాస్ అల్లు అర్జున్ యాక్టింగ్ చింపేశాడు. లిటరల్లీ కొన్ని సీన్స్ లో చాలా బాగుంటాయి అండ్ అలాగే దానికి తగ్గట్టు రాసిన డైలాగ్స్ కూడా వినేటప్పుడు చాలా హై ఇస్తాయి అండ్ ఆ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టు క్రియేట్ చేసిన సీక్వెన్సెస్. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ అదొకటే కాదు, ఇట్ ఫెల్ట్ లైక్ ఏ ప్రాపర్ సీక్వెల్ బికాస్ ఫస్ట్ పార్ట్ లో ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్స్ ని సెకండ్ పార్ట్ లో వాడుకుంటారు. ఈ పార్ట్ లో కంప్లీట్ గా అందరినీ వాడుకోలేదు కానీ స్టిల్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ ని బాగా యూజ్ చేశారు. లైక్ ఫాత్ ఫాసిల్ తీసుకోండి, తన ఇంట్రో కొంచెం డిఫరెంట్ గా ఉంటది అండ్ అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ ని తీసుకెళ్లిన స్టైల్ ఇట్ వాస్ వెరీ గుడ్. లైక్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఇద్దరి మధ్యలో రైవల్రీ ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ కు ముందు చూపించిన సీక్వెన్స్ అండ్ అలాగే రష్మికాను కూడా ఎక్కడ మర్చిపోలేదు, తనకు కూడా చాలా ప్రామినెంట్ రోలే. ఇన్ఫాక్ట్ కేస్వాది కూడా. సో ఇలా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఐ వాస్ కంప్లీట్లీ ఫ్లాట్. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అంతే హైలో స్టార్ట్ అయ్యింది. లైక్ మెయిన్లీ జాతర ఎపిసోడ్, దాని గురించి ముందు నుంచే చెప్తా ఉన్నారు ఆ ఎపిసోడ్ చాలా స్పెషల్ అని అండ్ అది క్లియర్ గా స్క్రీన్ మీద కనపడింది బికాస్ ఆ ఒక్క ఎపిసోడ్ లోనే మల్టిపుల్ ఎమోషన్స్ క్యారీ అవుతాయి అండ్ అలాగే స్టోరీకి సంబంధించిన డిఫరెంట్ థ్రెడ్స్ కూడా సైమల్టేనియస్లీ ఒక్క ఎపిసోడ్ లోనే జరుగుతాయి. అండ్ అన్నిటికన్నా మెయిన్ అల్లు అర్జున్ యాక్టింగ్. అసలు ఆ సీక్వెన్స్ లో తన యాక్టింగ్ గురించి చెప్పడానికి మాటలు లేవు, అంత ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశాడు. అండ్ అక్కడే శ్రీవల్లి క్యారెక్టర్ కూడా మంచి స్పేస్ ఇస్తారు అండ్ అక్కడ రష్మిక కిల్డ్ ఇట్. సో ఈ పాయింట్ వరకు నాకు స్టార్టింగ్ లో చెప్పినట్టు అనిపించింది దట్ దీనికి మించిన కమర్షియల్ సినిమా తీలేరని. కానీ దీని తర్వాత జరిగిన కొన్ని విషయాలు నాకైతే కొంచెం డౌన్ వెళ్ళే అనిపించింది. అంటే ఇంకోవైపు డౌటే లేదు, క్లైమాక్స్ లో చూపించిన సీక్వెన్స్ పూనకాలు తెప్పించింది. అంటే అదంతా కూడా లాస్ట్ లో ఒక పే ఆఫ్ ఇవ్వడానికే చేశారు, బట్ స్టిల్ అక్కడ వరకు తీసుకెళ్లిన సీక్వెన్స్ నాకెందుకో కొంచెం డౌన్ అనిపించింది. మెయిన్లీ స్టోరీ పరంగా కొంచెం అబ్రప్ట్ గా ఫస్ట్ పార్ట్ లాగానే యాడ్ చేశారు అనిపించింది. అండ్ అందుకే దాని మూలన లాస్ట్ లో ఏదైతే ఎమోషన్ క్రియేట్ చేశారో దానికి నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే సుకుమార్ అనే డైరెక్టర్ ఆ పాయింట్ ని ఇంకా డిఫరెంట్ వేస్ లో చెప్పగలడు, బట్ డోంట్ నో వై హిట్ టుక్ ది నార్మల్ పాత్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ లో ఓపెన్ చేసిన కొన్ని స్టోరీ లైన్స్ ని సెకండ్ పార్ట్ లో కంక్లూడ్ చేశారు, కానీ స్టిల్ ఇంకా చాలా వాటిని అలాగే వదిలేశారు. అండ్ అచ్చన్నట్టు సెకండ్ పార్ట్ లో కొత్తగా ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వలేదు స్టోరీ, బట్ పర్పస్ఫుల్లీ ఓపెన్ చేసినట్టు అనిపించింది, సేమ్ లైక్ ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే అనిపించిందో. ఇన్ఫాక్ట్ అసలు ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ మూవీలో లేవు అండ్ వీటన్నిటి మూలాన ఎండింగ్ తో నేనైతే అంతగా సాటిస్ఫై అవ్వలేదు. కానీ స్టిల్ ఎండింగ్ గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్. సో ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ వాటి గురించి చెప్పేశాను. లైక్ ఏదైతే గ్రాండ్ స్కేల్ లో చేశారో లైక్ సినిమాటోగ్రఫీ, ఆ సెట్ డిజైనింగ్ ఆర్ ప్రొడక్షన్ అదంతా కూడా నాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ కోసం అయితే అసలు మీరు డెఫినెట్లీ వెళ్ళిపోండి. సో అలాగే ఖచ్చితంగా మూవీ చూసేయచ్చు. నాకైతే మూవీ ఆల్మోస్ట్ చాలా నచ్చింది ఎండింగ్ వదిలేస్తే. సో ఇంకా ఇదేనా రివ్యూ పుష్ప 2 మూవీ మీద. మీకు రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.